మీరు ఒకవేళ ఎన్టీఆర్ గారి ఫోటోతో టీ షర్ట్స్ అమ్ముతున్నారా, లేదా ఏ వాడుకొని జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ తో మీరు పాటలు క్రియేట్ చేస్తున్నారా? చివరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి మీరు మీ బిజినెస్ కోసం వాడుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ అలాగే పబ్లిసిటీ రైట్ ని ప్రొటెక్ట్ చేస్తూ కోర్టు గట్టి ఆదేశాన్ని జారీ అయితే చేసింది. అసలు ఈ పర్సనల్ రైట్స్ అంటే ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు దీనికి అప్లై చేసుకున్నాడు, ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న తప్పులే మీకు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తన ఐడెంటిటీని అన్ఆథరైజ్డ్ గా అనుమతి లేకుండా కమర్షియల్ గెయిన్ కోసం, అంటే వారి యొక్క వ్యాపారాల కోసం వాడుకుంటున్నారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ పర్సనల్ టీం అయితే కోర్టుకు అయితే ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునైతే ఈ రోజు అయితే విడుదలైతే చేసింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి అనుకూలంగా ఆ తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది. సింపుల్ గా మీకు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు గాని, ఆయన పేరు గాని, ఆయన రూపం గాని, ఆయన ఫోటో గాని, తన ఇమేజ్ గాని, ఆయన వాడే టైటిల్స్ గాని వాడుకొని మీరు డబ్బులు సంపాదిస్తున్నారా? డబ్బులు సంపాదించాలని చూస్తే అది ఒక నేరం కింద అయితే వస్తుంది. దీని వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి గుడ్ విల్ అలాగే రిప్యుటేషన్ అయితే దెబ్బతింటుందని చెప్పి కోర్టు అభిప్రాయం అయితే పడింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఏవేవి వాడకూడదు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తాను. చాలా మంది అనుకోవచ్చు, ఒక ఫోటో వాడితేనే ఇంత ప్రాబ్లం అవుతుందా, ఇంత ఇష్యూ అవుతుందా అని చెప్పి. అది కాదు మ్యాటర్. కోర్టు ఆర్డర్ డీటెయిల్ గా మనం చూస్తే నేమ్స్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, నందమూరి తారక రామారావు అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్, ఈ టైటిల్స్ గానీ లేకుండా తన నేమ్స్ గానీ ఆయన గొంతు గానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే సొంతమైనవి రైట్స్. ఎవరైనా వాటిని కమర్షియల్ గెయిన్ కోసం యాడ్ లో యూజ్ చేస్తే మర్చెండైజ్ అంటే టీ షర్ట్స్, మనం రీసెంట్ గా దేవర మూవీ రిలీజ్ అయినప్పుడు, వార్ మూవీ రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పర్మిషన్ లేకుండానే మీ సోలో గానీ లేకుంటే ఎక్కడ గానీ చూడండి తన ఫోటో పెట్టి అయితే అమ్మేస్తూ ఉంటారు. యూజువల్ గా ఇలాంటివి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి హక్కులు తీసుకొని అంటే రైట్స్ తీసుకొని వీరైతే అమ్మడం అయితే జరుగుతుంది. ట్రిపుల్ మూవీకి గానీ మనం చూసుకుంటే సపరేట్ గా ఒక మర్చెండైజ్ ని క్రియేట్ చేసుకొని వారి పర్మిషన్ రైట్స్ ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ నేమ్స్ గానీ, వాళ్ళ పేరు గానీ, వాళ్ళ ఫోటో గానీ, ఇమేజ్ గానీ వాడుకొని మనకైతే రిలీజ్ అయితే చేశారు. మనం రీసెంట్ గా దేవర మూవీకి చూసుకుంటే అవి ఏం వాడకుండా డైరెక్ట్ ఈ టీ షర్ట్స్ గానీ తన ఇమేజ్ పెట్టుకుని ప్రింట్ చేయడం అయితే జరిగింది. అవి ఆన్లైన్ లో అమ్ముతున్నారు. సో వాటికి కోర్ట్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో వాటిని ఎవరైనా ఇంకా ఆన్లైన్ లో అమ్మితే మాత్రం వాటిని వెంటనే రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ డిజిటల్ ఎరా ఈ ఏ థ్రెట్ అయితే ఏదైతే ఉందో రీసెంట్ గా మనం చూసాము. వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ లా వారు మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారా అనేది పక్కన పెట్టండి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ ని వాడుకొని ఎలా చేస్తున్నారంటే ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని తన బ్రాండ్ వాల్యూ తగ్గించే విధంగా అయితే వాళ్ళు ఒక వీడియోలు అయితే రూపొందిస్తున్నారు. మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ మహేష్ బాబు గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఇమేజ్ ని వాడుకొని ఒక కార్టూన్ గా రిలీజ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ రిలీజ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్ లేదు. స్టిల్ వాళ్ళు యూజ్ చేసుకొని అదొక కమర్షియల్ గెయిన్ గా వాటి మీద డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సో ఇది చేయకూడదు అని చెప్పి మెయిన్ సారాంశం. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మార్ఫుల్ ఫొటోస్ గానీ లేకుంటే మార్ఫుల్ గా జనరేట్ చేసిన వీడియోస్ గానీ అయితే చాలా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు తనని ట్రోల్ చేయడానికి ఎలాంటి వీడియోలు మాఫ్ చేసుకొని వస్తున్నారు అనేది. సో వీటి మీద కూడా కఠినమైన శిక్ష అయితే ఉంటుంది. ఆయన పర్మిషన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ వాడడం అలాగే తన వేరే వీడియోలో తన ముఖాన్ని తగిలించడం ఇలాంటివన్నీ అయితే చేస్తూ ఉన్నారు. సో వీటిపైన ఆన్లైన్ ట్రోల్స్, అన్నోన్ అఫెండెన్స్, ఈ మెయిన్ గుర్తుపెట్టుకోండి. అన్నోన్ అఫెండెన్స్ కోర్ట్ అయితే జాన్ డ్యూ అండ్ డిఫెన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్మైన దీనికి సంబంధించింది మాత్రమే ఒక బిల్ అయితే వాళ్ళకైతే పాస్ అయితే చేసింది. అంటే మీకు తెలియకపోయినా, అంటే మీరు అది చేస్తున్నారని మీకు తెలియకపోయినా లీగల్ గా ఈ యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేసి మరి మీ మీద అయితే కేసులు వేసే అవకాశం అయితే ఉంటుంది. లీగల్ రైట్స్ చూసుకుంటే ఆర్టికల్ 1921 రైట్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ కింద అయితే వీటిని అయితే, అంటే ఇండియాలోనే ప్రతి వ్యక్తి కూడా తన నేమ్ గానీ తన ఇమేజ్ గానీ కాపాడుకునే హక్కు అయితే ఉంటుంది. దీనికి అదనంగా కాపీరైట్ రైట్ 1950 మరియు ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 రక్షణ కూడా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ గానీ, ట్విట్టర్, ఎక్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ ఒక కోర్ట్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. ఎవరైనా అంటే ఫిర్యాదు చేస్తే వారైతే సోషల్ మీడియాలో ఉన్న లింక్స్ లను అయితే 24-72 అవర్స్ లో తీసేయాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఆర్డర్ తీసుకున్నారు కాబట్టి ఈ 72 అవర్స్ లో ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని డిగ్రేడ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఫిలిం న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఎటువంటి సమస్య అయితే ఉండదు. బట్ తన ఇమేజ్ ని వాడుకొని డిగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇదైతే వర్తిస్తుంది. లీగల్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫ్యానిజం చేయడం వేరు, అభిమానించడం వేరు. తన పర్సనల్ రైట్స్ ని, తన యొక్క ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకొని మీరైతే తన తగ్గట్టుగా ఈ
ఈ పబ్లిక్ లో బిజినెస్ గెయిన్స్ కోసం కాకుండా యూజ్ చేసుకుంటే మంచిది. జూనియర్ ఎన్టీఆర్ గారి బ్రాండ్ వాల్యూ దాదాపు 400 కోట్ల పైగానే ఉంటుంది. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి బిజినెస్ గెయిన్ కోసం ఏవైనా యూజ్ చేసుకుంటే తన రెప్యుటేషన్ అనేవి పాడైతే అవుతాయి. సో ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం వెంటనే తీసేయండి. సో ఇండియాలో చాలా మంది ఇలాంటి పర్సనల్ రైట్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. అమితాబ్ బచ్చన్ గానీ, లేకపోతే అనిల్ కపూర్ గానీ, రజనీకాంత్ గారు కానీ, రీసెంట్ గా చిరంజీవి గారు కూడా తీసుకోవడం అయితే జరిగింది. సోషల్ మీడియా ఎరా స్టార్ట్ అవుతున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా దీన్ని అయితే అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఆన్లైన్ థ్రెడ్స్ కానీ, ఈ ఆన్లైన్ సోషల్ మీడియా మార్ఫ్ ట్రోల్స్ కానీ మామూలుగా లేవు, విపరీతంగా అయితే పెరుగుతూ వస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఇలాంటి లీగల్ యాక్షన్ అనేది డెఫినెట్ గా తీసుకోవాలి. సో ఏ డీఫేక్ యూజ్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని ఇష్టం వచ్చినట్లయితే వాడుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ లో మూవీ రిలీజ్ అయినప్పుడు తన ఇమేజ్ ని మెమ్స్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఇదైతే వర్తిస్తుందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి నేమ్ ఒకటే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ కూడా వాడకూడదు అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ బిల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో మీరు ఫోటో పెడితే పర్లేదు, ఫ్యాన్ పేజెస్ వర్సెస్ బిజినెస్ గెయిన్ మీరు డెఫినెట్ గా క్లారిటీ అయితే తెలుసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అభిమానంతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో వాడుకున్నా, లేకుంటే తనని ఎలివేట్ చేసుకుంటూ ఏ పోస్ట్ చేసినా మీకైతే ఎటువంటి ఏమైతే ఉండవు. బట్ తన నేమ్ వాడుకొని ఎవరైతే బిజినెస్ పర్పస్ గా యూజ్ చేసుకుంటున్నారో, అలాగే తన స్థాయిని తగ్గించి తక్కువ చేసుకుంటూ సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్కడ కూడా తనని తక్కువ చేసుకుంటూ వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లీగల్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్ గా వాళ్ళ దగ్గర నుండి వచ్చిన పోస్ట్. సో మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పి అయితే అనుకుంటున్నాను. మరి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చాలా వీడియోస్ అయితే చేస్తాను. మరి నాకు వర్తిస్తుంది అంటే మాత్రం నేను జస్ట్ మూవీస్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అంటే వారి యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇంకా 10 మందికి తెలిసేలా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో తన పేరు వాడుకొని నేను ఏం మర్చండైజ్ గానీ, లేకుంటే ఏ టీ షర్ట్స్ గానీ అమ్మట్లేదు. సో ఎవరైతే పేరు చెప్పుకొని ఇలాగ వ్యాపారాల కోసం వాడుతున్నారో వాడికైతే వర్తిస్తుంది. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మార్ఫుడ్ ఇమేజెస్, తన సాయం తగ్గించుకొని మిస్యూజ్ చేసే వారికి ఇదైతే వర్తిస్తుంది. సో మనం చెయ్యం కాబట్టి మనకైతే వర్తించదు అని చెప్పి అయితే ఆ బిల్లులు అయితే చిన్న మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మనకున్న ఇండియన్ రైట్స్ ప్రకారం అయితే తెలుసుకోవచ్చు. ఎవరి మీద ఇంకా డౌట్స్ ఉంటే, ఇంకా క్లారిటీ లేదనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.